స్టూడెంట్స్, తెలుగు శబ్దాలకు ఇంగ్లీష్ శబ్దాలు. తెలుగులో అచ్చులు అంటాం, ఇంగ్లీష్లో ఓవెల్స్ అంటాం. తెలుగు అచ్చులు ఆ నుండి మొదలవుతాయి, ఇంగ్లీష్ అచ్చులు ఏఈఐఓయులు. ఈ శబ్దాలు తెలుసుకుంటే చాలు, భాషను స్పష్టంగా మాట్లాడగలం, రాయగలం. చూడండి, తొలి అక్షరమైనటువంటి ఆ ఇంగ్లీష్లో రాయాలంటే అంకుల్, అంబ్రెల్లా లాంటి పదాలలో యూతో స్టార్ట్ అవుతుంది. అదే యాంట్, యాపిల్ లాంటి పదాలలో ఆ శబ్దంతో ఆ కనిపిస్తుంది. ఆ అనే శబ్దం వచ్చినప్పుడు అటు యూతో కానీ ఇటు ఏతో కానీ స్టార్ట్ అవుతుందని గుర్తుంచుకుంటాం. అలా క్రింది వరకు ఆ అంటూనే యుఆర్ఏ అనే కాలమ్స్ నింపండి. యుఏ యుఏ యుఏ. ఆ అంటూనే యుఆర్ఏ గుర్తు రావాలి. అలాగే ఆ అంటూనే ఆనియన్, ఆరెంజ్ లాంటి పదాలలో ఓ అనే అక్షరం మొదలవుతుంది. అది గుర్తురాగానే ఓ రాసుకోవాలి. అలాగే ఈ ఇంజనీర్, ఇడ్లీ, ఈ అనే శబ్దం ఇటు ఈతో కానీ అటు ఐతో కానీ మొదలవుతుంది. నెక్స్ట్ ఈ శబ్దం ఈ, ఈఏ, ఐఈ. నెక్స్ట్ ఊ శబ్దం యూతో, ఊ శబ్దం ఓఓ కానీ ఓయు కానీ. ఏ శబ్దం ఎగ్ అని ఈతో మొదలవుతుంది. ఏ శబ్దం ఏఈతో మొదలవుతుంది. ఏరోప్లేన్ అంటూనే ఏఈ, ఏ అనే లాంగ్ సౌండ్ ఏఈతో మొదలవుతుంది. ఏటని వచ్చినప్పుడు ఒక హల్లు మధ్యలో వచ్చినా కూడా చివరిలో ఈ వచ్చింది చూడండి ఏట్లో. కాబట్టి ఏ సౌండ్ వచ్చేటప్పటికి ఏ పక్కనే ఈ కానీ లేదా ఒక అక్షరం తర్వాత ఈ కానీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఐ సౌండ్ ఐస్. చూడండి, ఐస్ ఐతో స్టార్ట్ అవుతుంది. ఓ సౌండ్ ఓతో స్టార్ట్ అవుతుంది, ఒరిజినల్. ఓ సౌండ్ ఓ డబ్ల్యూతో ఓనర్ లో, ఓట్లో వివోతో మొదలవుతుంది. ఇక అవుట్ ఓయుతో మొదలవుతుంది. ఇక తెలుగులో ఉండే మరో రెండు అచ్చులు అహ. ఆల్రెడీ ఆ సౌండ్ మనకు వచ్చేసింది కాబట్టి వాటిని గురించి ఇప్పుడు మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇక వీడియో ఆపి పైనున్న తెలుగు అక్షరాలకు క్రిందున్న ఇంగ్లీష్ అక్షరాలను యాజ్ ఇట్ ఈజ్ పైనుండి క్రింది వరకు రాయండి. మీ మనసులో అలాగే కూర్చుండిపోతుంది.
బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్.